హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం తెలుసుకుందాం సయాటికా గురించి. సయాటికా అనేది ఈ రోజులో ప్రతి ఒక్కళ్ళకి చాలా కామన్ అయిపోయింది. సయాటికా రావటం మూలన అందరికీ నుంచోటానికి, కూర్చోటానికి, నడవటానికి కూడా చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఇక దాంతోపాటు పడుకోవటానికి కూడా. ఎందుకంటే పడుకునేటప్పుడు మనం ఎటువంటి పని చేయం, అయినా కూడా మన కాళ్ళు అనేవి లాగేస్తూ నిప్పుతో గుంజుకున్నట్టుగా మనకి పెయిన్ అనేది వస్తూ ఉంటుంది. సో యాక్చువల్గా ఈ సయాటికా ఏంటి, ఎందుకోసం వస్తుంది, సయాటికా ఉన్నవాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే, ఎటువంటి ఫుడ్ తీసుకుంటే, ఎటువంటి ఎక్సర్సైజ్ చేస్తే వాళ్ళకి మంచిదనేది ఇప్పుడు మనం పూర్తిగా ఈ వీడియోలో చూద్దాం. ఏది కూడా పూర్తిగా తెలుసుకుంటేనే మనకి దాని గురించి కంప్లీట్ నాలెడ్జ్ వస్తుంది. దానికి తగ్గట్టుగా మనం ఆ విధంగా వర్క్ అనేది చేస్తే మనకి దాని ఫలితం అనేది దక్కుతుంది. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చాలా నీట్గా, క్లియర్గా చివరి వరకు చూడండి. దాంతోనే మీకు పూర్తి అవగాహన అనేది వస్తుంది. ఇక దాంతోపాటు మీలో ఎవరైనా ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, ఆల్ అని క్లిక్ చేయండి. దాంతో మేము పెట్టేటువంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ వెంటనే నోటిఫికేషన్ రూపంలో మీ దగ్గరికి వచ్చేస్తుంది. సయాటికా, యాక్చువల్లీ సయాటికా అనేది ఏంటి, సయాటికా ఎవరికి వస్తుంది? ఫ్రెండ్స్, సయాటికా అనేది మనకి ఒక నర్వ్కి సంబంధించిన ప్రాబ్లం. మన బాడీలో అతి పెద్ద నర్వ్ అనేది ఒకటి ఉంటుంది. అదే మనకి కంప్లీట్ బాడీలో ట్రాన్స్ఫర్ అనేది అవుతుంది. అది మన బడ్ నుంచి వెనక్కి వస్తూ మన వెనకాల కాళ్ళు భాగానికి వెనకాల ఏదైతే ఉంటుందో అక్కడి నుంచి కింద వరకు వస్తుంది. అది అక్కడి నుంచి మొత్తం ట్రావెల్ అనేది చేస్తుంది. ఆ నర్వ్ మూలాన మనకి సయాటికా ప్రాబ్లం అనేది వస్తుంది. యాక్చువల్గా ఎవరికి వస్తుంది, ఎవరికైతే డిస్క్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు మన మెడక నుంచి తీసుకొని నడుం భాగం దాకా కంప్లీట్గా మన వెన్నపూస ఏదైతే ఉంటుందో ఆ వెన్నుపూసని సపరేట్గా అక్కడ డిస్క్లు అనేవి ఉంటాయి. సో దాంట్లో ఆ డిస్క్లు ఏవైనా ఉంటే దాంట్లో ఏదైనా స్కిప్ అయినప్పుడు, అంటే సైడ్కి వచ్చినప్పుడు కానీ లేదా అరిగినప్పుడు కానీ ఈ మెయిన్ నర్వ్ ఏదైతే ఉంటుందో దానిపైన ఎక్కువగా ఒత్తిడి అనేది పడుతూ ఉంటుంది. దాని మూలన మన కంప్లీట్గా కాళ్ళు, అంటే మన నడుం భాగం కాడి నుంచి కింద వరకు మనకి బాగా స్టిఫ్నెస్ అనేది వస్తూ ఆ నర్వ్ అనేది మనల్ని కూర్చోటానికి, నుంచోటానికి అనేది బాగా ఇబ్బంది పడుతూ ఉంటుంది. సో సయాటికాకి ఎక్కువ శాతంగా మీకు ఏ విధంగా అంటే యోగా పరంగా, ఫిజియోథెరపీ పరంగా మంచి రిలీఫ్ అనేది వస్తుంది. ఇక దాంతోపాటు సయాటికా అనేది వచ్చింది అనని ఇది సయాటికా పెయినే అని చెప్పేసి మనం ఎలా గుర్తించటం, చూడండి. అది ఎలా ఉంటుందంటే మనకి కింద నడుము భాగం కాడి నుంచి వెనక వైపు ఏదైతే ఉంటుందో అక్కడ ఒక్కసారిగా మీకు మంట వస్తున్నట్టు, పెయిన్ ఎక్కువగా ఉండి మీకు గుంజుకున్నట్టుగా ఉండటం, మీరు లెగిసేటప్పుడు, కూర్చునేటప్పుడు కాళ్ళు అనేది లాగేయటం, మీరు పడుకుని ఉండేటప్పుడు ఒక్కొక్కసారి మీ మజిల్స్ క్రాంప్ రావటం, ఈ విధంగా జరిగినప్పుడు ఒక్కొక్కసారి మీరు సైలెంట్గానే కూర్చున్నారు, ఏ వర్క్ చేయట్లేదు, అయినా కూడా కాళ్ళు చేతులు చాలా వీక్గా ఉన్నాయి, కాళ్ళు లాగేస్తున్నట్టుగా ఉంది అని అంటే మాత్రం ఇవన్నీ సయాటికాకి సంబంధించిన సిమ్టమ్స్ అన్నమాట. కేవలం యోగా అండ్ ఫిజియోథెరపీయే కాకుండా మీరు ఫుడ్ పరంగా కూడా, అలాగే కొన్ని ఆయుర్వేదిక్ హర్బ్స్ ఏవైతే ఉంటాయో వాటిని యూజ్ చేసుకుని కూడా సయాటికాని మీరు చాలా అంటే చాలా వరకు ఆ నొప్పి నుంచి రిలీఫ్ అనేది తీసుకోవచ్చు. యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో వాటి విధంగా మనం వీటిని తీసుకుంటే మనకి చాలా మంచి, అంటే గేమ్ చేంజింగ్ అని అంటారు కదా, ఆ విధంగా మీ పెయిన్ ఏదైతే ఉంటుందో అది చేంజ్ చేసే పని అనేది ఈ ఫుడ్స్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవి చేస్తాయి. సో వీటిలో మనం ఏమేమి తీసుకోవాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో మనం తీసుకోవాల్సింది పసుపు. పసుపు ఏదైతే ఉంటుందో అది ఎంతో బాగా యాంటీ ఇన్ఫ్లమేటరీగా వర్క్ చేస్తుంది. పెయిన్స్కి మామూలుగానే పసుపు అనేది చాలా మంచిది. సో ఫ్రెండ్స్, దీన్ని మీరు ఎవరికైతే సయాటికా ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది అటువంటి వాళ్ళు కేవలం ఒక గ్లాస్ పాలల్లో 1 స్పూన్ పసుపు అనేది వేసుకొని రోజు నైట్ తీసుకుంటే మాత్రం వాళ్ళకి చాలా మంచిగా రిజల్ట్ అనేది వస్తుంది. ఈ రోజుల్లో చాలా మోడర్న్ అయిపోయింది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు దీన్ని టర్మరిక్ లాటే అని కూడా చెప్తున్నారు. మీరు కానీ ఇన్స్టాలో రీల్స్ అనేవి చూస్తూ ఉంటే దాంట్లో వీటి మీద కూడా చాలా రీల్స్ అనేవి చేస్తూ ఉన్నారు. బట్ మన ఆయుర్వేదంలో మన అమ్మమ్మల తాతల కాలం నుంచి ఎప్పటి నుంచో మనకి పసుపు పాలు అనేవి మనం తీసుకుంటూ ఉంటాము. హిందీలో హల్దీ కా దూద్ అని చెప్పేసి కూడా అంటూ ఉంటారు. ఇప్పుడు ప్రత్యేకంగా దీని గురించి ఒక మోడర్న్ దీనికి నేమ్ అనేది ఇచ్చేశారు, టర్మరిక్ లాటే అని చెప్పేసి. సో ఫ్రెండ్స్, ఇది మీకు చాలా మంచిగా ఉపయోగపడుతుంది. ఒకవేళ మీకు పాలతో తీసుకోవటం ఇష్టం లేదు అని అనుకుంటే 1 గ్లాస్ గోరువెచ్చని నీళ్ళలో కూడా మీరు పసుపు అనేది కలుపుకొని తీసుకోవచ్చు. ఇక రెండవది అల్లం.
అల్లం కూడా ఎంతో మంచిగా ఇన్ఫ్లమేటరీకి వర్క్ చేస్తుంది. సో మీరు ఏ విధంగా తీసుకోవాలంటే 1 ఇంచ్ అల్లం ఏదైతే ఉంటుందో అంటే 1 స్పూన్‌కి వచ్చేలాగా బాగా సన్నగా మీరు తరుక్కోవటం గానీ, లేదంటే దాన్ని తీసుకొని పీసెస్‌గా దాన్ని 1 కప్ నీళ్ళల్లో చక్కగా దాన్ని మరగపెట్టుకోండి. ఇక పొద్దున, సాయంత్రం మీరు భోజనం చేసిన తర్వాత 1 కప్ ఇది తీసుకోండి. మీరే చూస్తారు కదా ఎంత అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. ఇక మూడవది గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ అంటే ఆకుకూరలు ఏవైతే ఉంటాయో వాటిని మీరు ఎంతో ఎక్కువగా తీసుకోవటం వల్ల మీకు నర్వ్ మీద ఎంతో ఎఫెక్ట్ అనేది పడుతుంది. మీకు నర్వ్ పెయిన్ అనేది రిలీఫ్ అనేది వస్తుంది. మీరు దీన్ని సలాడ్ రూపంలో తీసుకోవచ్చు. లేదు అని అంటే కూరగాయలు అంటే ఆకుకూర ఏ విధంగా అయితే మీరు పప్పులో పెట్టుకోనో లేదంటే తాలింపు వేసుకొని తీసుకుంటారో ఆ విధంగా మీరు తీసుకోవచ్చు. అవన్నీ కాదు అని అనుకుంటే చాలా సింపుల్గా మీరు తీసుకోవచ్చు స్మూదీ రూపంలో. స్మూదీ రూపంలో కూడా మీరు తీసుకుంటే మీకు దీని బెనిఫిట్స్ ఎంతో బాగా అనేది వస్తుంది. దాంతోపాటు మీరు తీసుకోవచ్చు బెర్రీస్ అనేవి కంప్లీట్గా విటమిన్స్తో పుష్కలంగా నిండి ఉంటాయి. బెర్రీస్లో మీరు స్ట్రాబెర్రీ తీసుకోవచ్చు, బ్లాక్బెర్రీ, బ్లూబెర్రీ తీసుకోవచ్చు, గూజీ బెర్రీస్ అనేవి కూడా వస్తున్నాయి. ఇటువంటి ఏ బెర్రీస్ మీకు అవైలబుల్ ఉంటే అవి తీసుకోవచ్చు. ఇక దాంతోపాటు మీరు తీసుకోవాల్సింది కంప్లీట్గా హై రిచ్గా ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఫుడ్స్ ఏవైతే ఉంటాయో అవి మీకు ఫిష్ రూపంలో వస్తుంది. అక్రోట్ అంటే మనకి వాల్నట్ ఏదైతే ఉంటుందో దాంట్లో వస్తుంది, ఫ్లాక్సీ సీడ్స్లో వస్తాయి. సో ఈ విధంగా మీరు తినే పదార్థంలో మీరు ఏదో ఒకటి యాడ్ చేసుకొని తీసుకోవచ్చు. ఒమేగా 3 అనేది మీకు వాప్ అనేది ఏదైతే ఉంటుందో దాన్ని మంచిగా అది మేనేజ్ చేస్తుంది. పెయిన్ని కూడా నుంచి మీకు రిలీఫ్ అనేది ఇస్తుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు దాకా మనం ఏ ఫుడ్ ఐటమ్స్ తీసుకోవాలో తెలుసుకుందాం. ఇప్పుడు మనం ఇంట్లోనే ఉండి హోమ్ రెమెడీస్ చేసుకుందాం. దేంతో అయితే ఈ పెయిన్ అనేది మనకి కంప్లీట్గా రిలీఫ్ అనేది రాకపోయినా కనీసం 90 to 80% రిలీఫ్ వచ్చేలాగా ఉంటుంది. సో అదేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హాట్ అండ్ కోల్డ్ ప్యాక్. చాలామంది ఇక్కడ పొరపాటు చేస్తుంటారు. తెలియక కోల్డ్ ఎప్పుడు పెట్టాలా, హాట్ ఎప్పుడు పెట్టాలా అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు పీక్ స్టేజ్లో పెయిన్ ఉన్నప్పుడు మాత్రమే మీరు కోల్డ్ ప్యాక్ అనేది పెట్టాలి. దాంట్లో కూడా మీరు డైరెక్ట్గా క్యూబ్స్ ఏవైతే ఉంటాయో ఐస్ క్యూబ్స్ వాటిని అప్లై చేయకూడదు. ఏదో ఒక క్లాత్లో దాన్ని మీరు కంప్లీట్గా ర్యాప్ చేసి దాని తర్వాత పెట్టుకోవాలి. 3 days ఫస్ట్ కోల్డ్ ప్యాక్ పెట్టిన తర్వాత దాని తర్వాత ఎప్పుడైతే మీకు పెయిన్ తగ్గి స్కిన్ అనేది అంటే మజిల్స్ ఏవైతే ఉంటాయో అవి కాస్త స్టిఫ్నెస్ వచ్చిన తర్వాత అప్పుడు మీరు హాట్ ప్యాక్ అనేది పెట్టాలి. ఇక దాని తర్వాత నెక్స్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే స్ట్రెచింగ్, మీ బాడీ స్ట్రెచింగ్. బట్ ఇవి కూడా మీరు కంప్లీట్గా ఎవరైనా ఎక్స్పర్ట్స్ ఉంటారో వాళ్ళ అండర్లో ఉండి చేసుకోవాలి. మీకు యూట్యూబ్లో దీనికి సంబంధించిన అంటే సయాటికా పెయిన్కి సంబంధించిన కొన్ని ఎక్సర్సైజెస్ అలాగే స్ట్రెచెస్ అనేవి ఉంటాయి. అవి మాత్రం మీరు అక్కడ చూసుకొని చేసుకుంటే మీకు మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయి. వీటితో పాటు మీరు చేయాల్సింది ఏంటి అని అంటే మన కళ్ళుప్పు ఏదైతే ఉంటుందో దాన్ని కాస్త సెగ పెట్టుకొని ఒక క్లాత్లో వేసుకొని ఎక్కడైతే మీకు సయాటికా పెయిన్ అనేది స్టార్ట్ అవుతుందో అక్కడ దాంతో కాపడం అనేది పెట్టుకోవటం జాగ్రత్తగా చేసుకోండి. పెద్దవాళ్ళ సహాయంతోనే చేసుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసేటప్పటికి కొన్ని న్యాచురల్ హర్బ్స్తో మనం వీటిని ఏ విధంగా క్యూర్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాంట్లో వచ్చేది అశ్వగంధ. ఇక నెక్స్ట్ ఇంకోటి వచ్చేసేటప్పటికి గుగ్గులు అని చెప్పేసి మనకి కొన్ని చిన్న అంటే బాల్స్ టైప్లో ఉంటాయి అన్నమాట అవి. ఇక థర్డ్ వచ్చేసేటప్పటికి నిలగుండి అని చెప్పేసి ఒక ఆయుర్వేదం హర్బ్స్ ఉంటుంది. వీటిని మీరు చక్కగా పౌడర్ కానీ క్యాప్సూల్ రూపంలో కానీ తీసుకోవచ్చు. నిలగుండి ఏదైతే ఉందో దీని ఆయిల్ని మీరు చాలా ఈజీగా ఇంట్లో చేసుకోవచ్చు. మీరు కాస్త ఆవాల నువ్వుని ఏదైతే ఉంటుందో దాంట్లో వీటి ఆకుల్ని తెచ్చి మరగబెట్టి ఆ నువ్వుతో కానీ మీరు ఎక్కడైతే పెయిన్ ఉందో అక్కడ మసాజ్ చేసుకుంటే మీకు చాలా రిలీఫ్ వస్తుంది. ఇక నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ఆముదం కూడా మీరు కాస్త వేడి చేసి దాంతో మసాజ్ చేస్తే అవి బాగా మీరు లోపలికి దాకా వెళ్ళి పెయిన్ని రిలీఫ్ అనేది ఇస్తుంది. దీంతో పాటు సయాటికా వాళ్ళు చేయాల్సిన కొన్ని జాగ్రత్తలు. వాళ్ళు ఎప్పుడు కూడా ఒకే పొజిషన్లో ఎక్కువసేపు నుంచోవటం కానీ కూర్చోవటం కానీ చేయకూడదు. రెండోది వచ్చేసి మధ్య మధ్యలో చిన్న ఎక్సర్సైజ్ అనేవి చేసుకుంటూ ఉండాలి. ఇక వాళ్ళు వాళ్ళ వెయిట్ని ఎప్పుడు మేనేజ్ చేసుకుంటూ ఉండాలి. ఓవర్ వెయిట్ అయితే వాళ్ళ మీద ఇంకా నర్వ్ మీద ప్రెషర్ అనేది పడుతుంది కాబట్టి వాళ్ళు ఇంకా ఇబ్బంది పడతారు. సో ఫ్రెండ్స్ ఇవన్నీ చూసుకుంటూ జాగ్రత్తగా ఉంటూ మీరు కానీ ఇవన్నీ యూస్ చేస్తే మీకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది. మీకు కానీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.